హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఆడలే వ్యూ పాయింట్ వెళ్తున్నామండి. ఆడలే వ్యూ పాయింట్ అనేది ఇది సీతంపేట మండలం పార్వతీపురం మన్యంలో ఉంటుంది. ఇది కూడా చాలా సందర్శించదగ్గ ప్రదేశమే. ఇక్కడ చేరుకోవాలంటే ఈ విధంగా మనము రోడ్డు వెంబడే అంతా సీసీ రోడ్డు ఉంటుంది, ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చేరుకోవాలంటే అనగా అదే ఆడలే వ్యూ పాయింట్ చేరుకోవాలంటే పాలకొండ నుండి కుసుమ్ జంక్షన్ నుండి సంబం ఇలా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అదే పాలకొండ నుండి కుసుమ్ జంక్షన్కి 8 కిలోమీటర్లు, అదే కుసుమ్ జంక్షన్ నుండి సంబంకి 14 కిలోమీటర్లు ఉండొచ్చు. సంబం నుండి ఆడలే వ్యూ పాయింట్కి చేరాలంటే 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇలాగ మనము ఒక ఊరు మనకి తగులుతుంది. ఇది మనము దాటాల్సి ఉంటుంది. ఇంకా మనం అలా వెళ్తే నిజంగా చూడండి, చుట్టుపక్కల చూడండి, సీపురు ఎంత అందంగా ఉందో. చాలా చక్కగా సీపురు అయితే పండిస్తూ ఉన్నారు. ఇది కొండ సీపుర్లు అండి. మనం చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఇలాగే అరటి తోటలు, జీడి తోటలు, టేకు మొక్కలు ఇలాగే ఉంటాయండి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మనం దగ్గరకు వచ్చాము, ఆడలే వ్యూ పాయింట్కి మనం వచ్చాము. ఇక్కడ మనం చూస్తే ఇది ఆడలే అని ఉంటుంది. ఊరి పేరే ఆడలే. వెల్కమ్ టు ఆడలే అని ఉంటుంది. మనం వచ్చేసాం దగ్గరికి. అయితే ఇది మనం సంబం వచ్చిన తర్వాత మనకి 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంకా ఆడలే గ్రామం నుండి ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే కొంచెం 1/2 కిలోమీటర్లు అలా మనం వెళ్ళాల్సి ఇంకా ఉంటుంది. నిజానికి ఇది సంబం నుండి మనము వచ్చినప్పుడు ఆడలే వ్యూ పాయింట్ చేరుకోవటానికి చుట్టుపక్కల కొండలు, లోయలు, గ్రామాలు, పచ్చని చెట్లు, అడవులు ఇలా ఉంటాయండి. మొత్తం సీసీ రోడ్డునండి ఇట్లా ఉంటాయి. మనము ఎక్కడ కూడాను తార్ రోడ్డు ఉండదు, సీసీ రోడ్డు వెంబడే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనం చేరుకున్న తర్వాత ఇక్కడ మనం చూడగలిగితే స్టార్టింగ్లో కొంచెం బాగాలేదు, ఆ పిక్కరాలు అయితే బాగా తేలిపోయి ఉన్నాయి. ఇంకా ఇది అండర్ వర్కింగ్లోనే ఉన్నాయండి. ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ముందు కంటే ఇప్పుడు పర్లేదండి. చూడండి, ఈ విధంగా ఏర్పాటు చేశారు. విజిటర్స్ కోసం, సందర్శించే వాళ్ళ కోసం ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి వ్యూ చూడొచ్చు. ఇక్కడ నుండి కాకుండా ఇంకా పైన ఉంటుందండి. ఇంకా పై భాగం దాకా మనము వెళ్ళొచ్చు. అక్కడైతే క్యాంపింగ్ చేసుకోవడానికి, తర్వాత రెంట్లు అక్కడ ఉండడానికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు మనం చూస్తే చూడండి వ్యూ ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. కింద భాగం చూడండి, ఒక కొండ అనుకోండి, లేదంటే ఎత్తైన ప్రదేశంలోనే ఇల్లులు ఉన్నాయి. అక్కడ మనం చూస్తే చర్చ్ కూడా ఉన్నట్టుందండి. చాలా బాగుంటుందండి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఆ పైన ఉంది కదా, ఇప్పుడు అది కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. అక్కడ మనం చూస్తే బాత్రూమ్లు, తర్వాత ఉండటానికి, ఇది క్యాంపింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవన్నీ మనం చూస్తే క్యాంపింగ్ కోసమే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం పైకి వెళ్ళగలిగితే చాలా మెట్లు ఉన్నాయండి. అది చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇంకా పనులు అవుతూ ఉన్నాయండి. ఇక టెండర్ వేశారు ఆల్రెడీ. ఐటీడీ వాళ్ళు టెండర్ వేశారు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి అన్నీ మనకు కనబడుతుంది. ఏర్మండలం కనబడుతుంది, రిజర్వాయర్ కనబడుతుంది. ఇక్కడ నుండి ఈవినింగ్లోనే చాలా బాగుంటుందండి. మార్నింగ్ కంటే ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది. ఇంకా ఎండ ఎక్కువ వస్తే అంత ఇది బాగోదండి. ఈవినింగ్ మళ్ళీ సన్సెట్ క్లోజ్ అయ్యే టైంకి వస్తే బాగుంటుంది. ఇంకా ఏఈ గారు వచ్చారండి, కరెంటు ఏఈ గారు వచ్చారు. ఇక్కడ ఎక్కడెక్కడ పోల్స్ వేయాలో అన్నది వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉన్నారు మేము వెళ్ళే సమయానికి. చూడండి అక్కడ వ్యూ
ఏదేమైనా చాలా బాగుందండి వ్యూ. ఇక్కడ ఐటీడీ వారు గమనించి ఇక్కడ వ్యూ బాగుంటుందని చెప్పి ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారు. ఇంకా ఐటీడీ వాళ్ళే ఇది టెండర్ పెట్టేసి డెవలప్ చేస్తున్నారు టూరిజం కింద. ప్రస్తుతానికైతే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఎవరైనా రాగలిగిన వారు పాలకొండ నుండి లేదా చుట్టుపక్కల ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు రండి, చాలా బాగుంటుంది. మీరు విజిట్ చేసి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేస్తారు. మెయిన్ జర్నీయే బాగుంటుందండి. ఆ లూప్ లైన్, పైగా భయంకరమైన జంతువులు అయితే ఏముండవండి. ఏవో ఎదురుపడితే పాములు లేకపోతే ఇంకేవో, కానీ భయంకరమైన జంతువులు అయితే ఏవి ఎదురుపడవు. ఒట్టి మనుషులే ఉంటారు ఎక్కడ చూసినా. ఈవినింగ్ టైం కాబట్టి అలాగ వస్తున్నారండి జనాలు. చాలా బాగుంది. ఆటో వేసుకుని ఏకంగా వచ్చారు. చూస్తున్నారు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ వచ్చారు. చివరిగా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. మా ఫ్రెండ్ నేను వచ్చాము. కొన్ని ఫొటోస్ మెమొరీస్గా తీసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను.